అది నిజానికి ఒక నగరం పక్కలో ఉన్నటువంటి మురికివాడ. ఆ మురికివాడలో ఒక చిన్న పూరి గుడిసె. ఆ గుడిసెలో ఒక చిన్న కుటుంబం నివసిస్తుంది. ఆ కుటుంబంలో ఒక అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి. ఈ నలుగురు మాత్రమే ఆ గుడిసెలో నివసిస్తుంటారు. వాళ్ళది నిజానికి చాలా దరిద్రమైనటువంటి జీవన విధానం. నిజానికి రోజు గడవనటువంటి ఒక రోజు తిందామంటే తిండి దొరకనటువంటి పరిస్థితులను వాళ్ళు అనుభవిస్తుంటారు. అలాంటి రోజులలో ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు బయట పని చేయటానికి వెళ్తే ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆ పిల్లలు పక్కింట్లో నుంచి వచ్చేటువంటి ఆ అన్నపు వాసనను పీల్చుకొని కడుపు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. తినాలనేటువంటి కోరిక ఉన్నా సరే గాని తినలేనటువంటి పరిస్థితి. ఎంతో ఆకలైనా సరే గాని ఇంట్లో కుండలో ఉన్నటువంటి నీళ్ళని తాగి కడుపు నింపుకోవటం అనేది చేస్తుంటారు ఆ పిల్లలు. దానికి కారణం వారు అనుభవిస్తున్నటువంటి పేదరికం. అలాంటి ఆ పేదరికంలో ఉన్నటువంటి ఒక పాప ఆకలితో మరణిస్తుంది. ఎలా మరణిస్తుంది అనేది ఈరోజు ఈ కథలో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా కథ లోపలికి వెళ్దాము. ఆ మురికి వాడలో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఒకరోజు బాగా ఆకలి వేసి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో ఆ గుడిసెలు ఉన్న ప్రాంతం నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఒక రోడ్డు పైకి నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చొని విపరీతంగా ఏడుస్తుంది. అలా ఏడుస్తున్న ఆ సందర్భం లోపలనే ఆ రోడ్డు పై నుంచి ఒక బస్సు రావటం అనేది జరుగుతుంది. ఆ బస్సు వస్తున్నటువంటి సందర్భం లోపల ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి పాప అక్కడ నుంచి తన గుడిసె లోపలికి వెళ్ళటానికి రోడ్డు పై నుంచి పరిగెడుతుంది. అలా పరిగెడుతున్నటువంటి సమయం లోపల బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ వర్షం కారణంగా రోడ్డుపై పరిగెడుతున్నటువంటి పాప కనిపించకపోవడంతో వేగంగా వెళ్ళి ఆ యొక్క పాపని ఆ బస్సు ఢీకొనటం అనేది జరుగుతుంది. డ్రైవర్ బ్రేక్ కొట్టినా సరే గాని బస్సు వేగంగా ముందుకు వెళ్ళింటది. డ్రైవర్ బస్సు ఆపి కిందికి దిగి చూసేసరికి ఆ పాప బస్సు టైరు దగ్గర పడి ఉంటుంది. కానీ ఆ బస్సు మాత్రం ఆ పాప పై నుంచి వెళ్ళి ఉండదు. ప్రాణాలతో ఉన్నటువంటి ఆ పాపని ఆ యొక్క డ్రైవర్ అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకుపోవటం అనేది జరుగుతుంది. అలా హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి ఆ పాపకు ఒకరోజు చికిత్స అందిస్తూ నెల రోజుల వరకు అదే హాస్పిటల్లోనే అడ్మిట్ చేయటం అనేది జరుగుతుంది. అలా అడ్మిట్ అయినటువంటి ఆ పాపకు ప్రతిరోజు కూడా రకరకాల పళ్ళు, రకరకాల టిఫిన్స్, తన జీవితంలో తినలేనటువంటి ఎన్నో రకాల ఆహార పదార్థాలని ఆ నెల రోజుల పాటు ఆ పాప ఆ హాస్పిటల్లో ఉండి తినటం అనేది జరుగుతుంది. అలా నెల రోజులు గడిచేసరికి ఆ పాపకు తాకినటువంటి అన్ని గాయాలు కూడా తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ పాప హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తిరిగి తాను నివసిస్తున్నటువంటి ఆ యొక్క పూరి గుడిసె లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. తిరిగి మళ్ళీ తన జీవనం యథావిధిగా మొదలవుతుంది. ఉదయం లేచినమ్మడే మళ్ళీ ఆకలి. ఇంటి పక్కలో నుంచి వచ్చేటువంటి మళ్ళీ ఆ యొక్క అన్నపు వాసన పీల్చుకునే కడుపు నింపుకోవాల్సినటువంటి పరిస్థితి. కుండలో ఉన్నటువంటి నీళ్లు తాగే కడుపు నింపుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ తనకు బాగా ఆకలి వేసి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఎప్పటిలాగానే రోడ్డు దాటుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని బాధగా ఏడుస్తూ కూర్చుంటుంది ఆ పాప. అలా ఏడుస్తున్నటువంటి ఆ సందర్భంలో మళ్ళీ ఆ రోజు వర్షం వస్తుంది. అలా వర్షం వచ్చినప్పుడు అటువైపుగా మళ్ళీ బస్సు వస్తుంది. ఆ బస్సును చూసిన మరుక్షణమే పాప మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ఒకసారి బస్సు కింద పడితే నెల రోజుల వరకు నా కడుపుకు సరిపోయేటువంటి ఆహారం పెట్టారు, రకరకాల తియ్యని పదార్థాలు పెట్టారు. మళ్ళీ ఒకసారి ఆ బస్సు కింద పడితే మళ్ళీ అలాంటి ఆహారాన్ని నేను తినొచ్చు అనేటువంటి ఆలోచన ఆ పాపకు వచ్చిన మరుక్షణమే చెట్టు కింద కూర్చున్నటువంటి పాప లేచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ బస్సు ముందర పోయి నిలబడుతుంది. ఆ రోజు ఆ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ విపరీతమైనటువంటి వేగం కారణంగా ఆ బస్సు బ్రేకును ఒత్తినా సరే గాని వేగంగా వెళ్ళి ఆ బస్సు ఆ పాపని ఢీకొనటం అనేది జరుగుతుంది. ఆ బస్సు
గుద్దిన మరుక్షణమే ఆ పాప దూరంగా వెళ్ళి పడి ప్రాణాలు కోల్పోవటం అనేది జరుగుతుంది. అంటే ఆకలితోటి ఆ పాప తన ప్రాణాలను వదిలేసినటువంటి ఆ క్షణం అనేది ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎంతో రకమైనటువంటి బాధకు లోను చేయటం అనేది జరిగింది. అంటే ఆకలి అనేది మనిషిని ఇలాంటి పనులను చేయటానికన్నా సరే ప్రేరేపించడం అనేది చేస్తుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేటువంటి సందేశం ఏంటంటే, ఇలాంటి పిల్లలు, ఇలాంటి వ్యక్తులు మన భారతదేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. రోజులో ఒక పూట కూడా తినడానికి సరైనటువంటి ఆహారం దొరికినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలు మాత్రం మనం రకరకాల ఆహార పదార్థాలు, రకరకాల తిండికి సంబంధించిన విషయాలు, పళ్ళు, పలహారాలు ఇవన్నీ చేసి పెట్టినా సరే గానీ వాటిని వృధాగా బయట పడేయటం అనేది చేస్తుంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కథ మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ పాప కేవలం తన కడుపు నింపుకోవడం కోసం రెండవసారి ఆలోచించకుండా బస్సు కింద పడి చనిపోయినటువంటి ఆ కథ ద్వారా మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుడు మనకు అలాంటి పరిస్థితులు ఇవ్వలేడు. కాబట్టి మనకున్నటువంటి ఆహారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అన్నం అంటేనే పరబ్రహ్మతో సమానం కాబట్టి, అన్నపూర్ణతో సమానం కాబట్టి, అలాంటి అన్నాన్ని మీ జీవితంలో ఎప్పుడు కూడా వృధా చేయరాదు. మీరు ఇంట్లో ఒకవేళ ఏదన్నా ఆహార పదార్థాలు వృధాగా ఉంటే, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి ఎవరైనా తిండి లేనటువంటి వాళ్లకు ఆ యొక్క ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి, కానీ ఎప్పుడు కూడా వాటిని పడవేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఈ సందేశాన్ని మీ అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కథను మీకు చెప్పదలుచుకొని, ఈ యొక్క అంశాన్ని మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పటం అనేది జరిగింది. ఈ కథ మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.